గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి పరిధిలోని అనంతవరం, నెక్కలు గ్రామ సభలలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, సిఆర్డీఏ అధికారులతో కలిసి మంత్రి గ్రామ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పనులు ప్రారంభించిన 6 నెలల కాలంలోనే పూర్తి చేస్తామని, గ్రామంలో అండర్ గ్రౌండ్ వాటర్, స్టామ్ వాటర్, వీధి దీపాలు, సిమెంట్ రోడ్లు వేస్తామన్నారు. గ్రామ ఖండాల బయట ఉన్న మౌలిక సదుపాయాలు లెవెల్కు సమానంగా గ్రామాలలో నిర్మాణం చేస్తున్నామని, రాజధాని నిర్మాణంలో ప్రస్తుతం 30,000 మంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి అధికారుల, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాసాలు పూర్తవుతాయని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అమరావతి క్యాపిటల్ సిటీలో ఈరోజు గ్రామ కంటాల వెలుప బయట ఏదైతే ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, వాటికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టామ్ వాటర్, సివరేజీ, ఎలక్ట్రికల్ లైన్స్, అదేవిధంగా వాటర్ లైన్స్ జరుగుతున్నాయో రోడ్లు, అదేవిధంగా గ్రామ కంటాల లోపల కూడా అదే స్టాండర్డ్లో వేయాలని ఆ రోజు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పడం, దాని మీద శ్రావణ్ గారు నేను డిస్కస్ చేసుకుని, అయితే గ్రామ కంటాల బయట ఫస్ట్ లెవెల్స్ ఫైనలైజ్ చేసిన తర్వాత గ్రామ కంటాల్లో కూడా ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే బాగుంటుందని గౌరవనీయ శాసనసభ్యులు శ్రావణ్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు గ్రామ కంటాల బయట వాటి యొక్క డిజైన్స్, లెవెల్స్ అన్ని పూర్తయినాయి. ఇప్పుడు గ్రామ కంటాల కూడా ఉద్దేశంతో డిజైన్లు చేయించాం. అయితే ఇక్కడ ఉన్న ఎవరైతే రైతు సోదరులు కావచ్చు, ఇక్కడ ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరి యొక్క అభిప్రాయం తీసుకొని గ్రామ సభ పెట్టి దాని మీద ముందుకు పోవాలని ఉద్దేశించి ఈరోజు గ్రామ సభ పెట్టాము. దాంట్లో 1-2 విషయాలు యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఏదైతే ఇక్కడ హెల్త్ సెంటర్ ఉందో అది పడిపోయే స్థితిలో ఉంది, పిచ్చులు ఊడిపోతున్నాయి అన్నారు. ప్రైమరీ స్కూల్ ఒకటి, ఆ రెండింటిని ఇమీడియట్గా అధికారులు వెరిఫై చేయమన్నాను. అది నిజంగా ఉంటే ఇమీడియట్గా ఆ రెండింటిని సిఆర్డీ తరఫున శాంక్షన్ చేసి చేస్తామని శ్రావణ్ గారికి యాక్చువల్గా శాసనసభ్యులకి చెప్పడం జరిగింది. అదేవిధంగా చెరువు చుట్టూ యాక్చువల్గా వాళ్ళు బండి డెవలప్ చేసి గ్రీనరీ చేయమన్నారు. దాన్ని ఇమీడియట్గా దాన్ని కూడా చేయిస్తాం. కళ్యాణ మండపం కావాలని ఎక్కడ అనేది యాక్చువల్గా ఎమ్మెల్యే గారు వాళ్ళు కలిసి డిసైడ్ చేస్తే దాన్ని కూడా యాక్చువల్గా చేయిస్తాం. ఇది కాకుండా గ్రామ కౌంటర్ సమస్యలు దాదాపు ఒక 10 మంది తీసుకొచ్చారు. దానికి ఒక కమిటీ వేస్తున్నాం. ఆ కమిటీ ఎవరైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ యాక్చువల్గా కలవమని వాళ్ళతో రిపోర్ట్ తీసుకోమన్నాం. ఆ కమిటీ ఫైనలైజ్ తొందరలో వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రామ కంటాలు, రోడ్డు హిట్స్ మరియు జరీబ్, నాన్ జరీబ్ ఉన్నాయి. జరీబ్, నాన్ జరీబ్ ఫైనలైజ్ చేసాము, రోడ్డు హిట్స్ ఫైనలైజ్ చేసాం. గ్రామ కంటాలు ఒకటి. ఇది ప్రతి ఒక్కరిని ఎవరైతే అప్లికేషన్ ఇచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు నా దగ్గర కూడా ఇప్పుడు దాదాపు ఒక 10 మంది ఇచ్చారు యాక్చువల్గాను. ఎంతో కాలం నుంచి సమస్య, దాన్ని కూడా చేస్తాం. అదేవిధంగా కొంతమంది అసైన్లు 88 మంది ఎంతో కాలం నుంచి ఉండారు. వాళ్ళని అధికారులు యాక్చువల్గా అక్కడి నుంచి ఖాళీ చేయమంటారు అనేది మాకు దృష్టికి వచ్చింది, మా ఇద్దరు దృష్టికి. దాన్ని యాక్చువల్గా అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళ జోలికి ప్రస్తుతం పోవద్దు, ఏదైనా ఉంటే మేము మాట్లాడుతూ ఇన్స్ట్రక్షన్ జరిగింది. అదేవిధంగా ఫర్దర్గా కూడా ఈ వర్క్ ఏదైతే గ్రామాల్లో రోడ్డు కావచ్చు, తర్వాత వచ్చి స్టామ్ వాటర్, వర్షం వస్తే నీళ్లు పోయేదానికి రోడ్డుకు 2 పక్కల డ్రైన్స్, అదేవిధంగా ప్రతి ఇంటి బాత్రూమ్ నుంచి, కిచెన్ నుంచి, టాయిలెట్స్ నుంచి వాటర్ అండర్గ్రౌండ్లో పోయేటట్టుగా, అదేవిధంగా ఎల్ఈడి లైట్స్, ఇవన్నీ కూడా 6 నెలల్లో పూర్తి చేయమని అధికారులకు చెప్పాము. డిజైన్లు పూర్తి చేశారు. ఇవాళ గ్రామ కమిటీలు ఏదైనా ఇచ్చిన సలహాలను బేస్ చేసుకుని దాన్ని ముందుకు పోవడం జరుగుతుంది. 29 గ్రామాల్లో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రామ కంటాల్లో ఉందో అది మొదలుపెట్టిన తర్వాత 6 నెలల్లో పూర్తి అయ్యేటట్టుగా డిజైన్ చేసి పెట్టాం. సార్, ఇక్కడ ప్రధానంగా గ్రామ సమస్యలు ఎక్కువ లేవనెత్తారు నెక్కల్లో. అదే గ్రామ 2 ఉన్నాయి. ఒకటి గ్రామ కంటాలకు సంబంధించి దానికి ఆల్రెడీ కమిటీ వేసాం. రెండోది నెక్కలు కావచ్చు, అనంతపురం కావచ్చు, ఇక్కడ కూడా కొన్ని ఆర్గనైజేషన్ పెట్టమని అడిగారు. వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉంది. ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ సిఆర్డీఏ కానీ ల్యాండ్ అలాట్ చేసి దాంట్లో ఆ ఏరియాలు ఏదైతే ఇప్పుడు అలాట్ చేశారో అక్కడెక్కడ అలాట్ చేయకుండా ఎక్కడైతే అలాట్ చేయని గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలను ఇప్పుడు అలాట్ చేస్తున్నాం. త్వరలో ఇక్కడ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సిఆర్డీ అధికారులు అంటే కొన్ని వాళ్ళ లెవెల్లో ఉండవు యాక్చువల్గా. అందుకనే కమిటీలు వేసింది. జరీబ్, నాన్ జరీబ్ కానీ, తర్వాత రోడ్ హిట్స్ కానీ, గ్రామ కంటాలు కానీ వాళ్ళ లెవెల్లో సాల్వ్ చేసేవి కాదు కాబట్టి వాటికి కమిటీలు వేసి కమిటీల ద్వారా సాల్వ్ చేస్తాం. రాజధాని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం అనంతవరం, నెక్కల్లు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించడం జరిగింది. గౌరవనీయులు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఈ కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యారు.
అందరితో కూడా సమావేశం వేసి గ్రామాల్లో నిర్వహించే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో రోడ్లు, డ్రైన్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్, అదేవిధంగా ఎలక్ట్రికల్ వర్క్స్, మంచినీటి సరఫరా, అవసరమైతే సామాజిక అవసరాలు ఏవైతే ఉన్నాయో కమ్యూనిటీ హాల్స్, ఇతర సౌకర్యాల మీద ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. వ్యక్తిగత అంశాలు ఏమన్నా సరే వాటిని కూడా వివరాలు సేకరించి వాటిని పరిష్కారం కోసం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అనంతవరం గ్రామంలో దాదాపు 32 కోట్ల రూపాయలు విలువ చేసే పనులన్నింటినీ కూడా చేయాలని, అదేవిధంగా నెక్కల్ గ్రామంలో దాదాపు 24 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఇది ఒక్కటే ఫైనల్ కాదు, ఎందుకంటే దీనిలో ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే అభివృద్ధి ప్రణాళికని గ్రామ ప్రజలకు వివరించిన తర్వాత వాళ్ళ సూచనలు, సలహాలు కూడా తీసుకొని ఆ సలహాల మేరకు ఏదైనా సరే కొన్ని చేర్పులు, మార్పులు ఉంటే చేయాలని. ఇది కేవలం బడ్జెట్ ప్రయారిటీ కాదు, ఊళ్ళో ఉన్న వర్కులు ప్రయారిటీగా ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. ఇటువంటి సమస్యలన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి మీద సరైన దిశగా నిర్ణయాలు తీసుకోవడానికి సమావేశం నిర్వహించడం జరిగిందని తెలియజేస్తూ మంత్రి నారాయణ గారికి ధన్యవాదాలు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్, ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.